కూటమి నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని అంబాజీపేట, మొసలిపల్లి, కే పెదపూడిలో కూటమికి చెందిన పార్లమెంటు అసెంబ్లీ అభ్యర్థులు గంటి హరీష్ మాధు, గిడ్డి సత్యనారాయణ ప్రచారం నిర్వహించారు. వీధి వీధి తిరుగుతూ అసెంబ్లీ అభ్యర్థి గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేయాలని, అంతేకాకుండా పార్లమెంటు అభ్యర్థి గుర్తు సైకిల్పై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుంటుందన్నారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు పెద్దపీట వేస్తోందని నేతలు హామీ ఇచ్చారు. జనసేన బీజేపీ ఖచ్చితంగా ఇచ్చిన బాట పూర్తి చేస్తాం. ఎవరైతే చూస్తారో నిజమైనటువంటి అంగవైకల్యులు వాళ్ళు అంచేత ప్రతి ఆటలోనూ మీరు అంగవైకల్యం ఉన్నదని బాధపడట్లేదు. వీళ్ళు ఉన్న ప్రతిపల్లి గ్రామంలోకి రావడం జరిగింది. ఈ మొసలిపల్లి గ్రామంలో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా ప్రచారంలో భాగంగా తిరగగా రోడ్ల పరిస్థితి చాలా అధ్వాన్యంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమస్యలు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, త్రాగునీటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పరిస్థితి చూస్తే చాలా అధ్వాన్యంగా ఉన్నదని ఈ రోడ్ల పరిస్థితి చూస్తే తెలుస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, అసలు ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ లేదని చెప్పడానికి ముఖ్య కారణం. అంచేత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. రేపు రాబోయే ప్రభుత్వం తప్పనిసరిగా ఈ సమస్యలన్నీ తీరుతాయని చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇక్కడ దివ్యాంగులు వాళ్ళ బాధలు తెలియజేసుకున్నారు. వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్ కూడా రావట్లేదని చెప్పడం జరిగింది. వారికి మేము హామీ ఇవ్వడం కూడా జరిగింది. కొత్త ప్రభుత్వంలో తప్పనిసరిగా 6,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. ఈ రోజున అంబాజీపేట ముసలిపల్లి గ్రామంలోని ఎన్నికల ప్రచారం జరగడం ఈ రోజున నేను అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థి గారు గిడ్డి సత్యనారాయణ గారితో పాటు ఇద్దరం కలిసి ఇంటింటికి తిరగడం కూడా జరుగుతుంది. ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళని అడుగుతూ ఈ 5 సంవత్సరాల పరిపాలన గురించి వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళే తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఇక్కడ ఎన్నో అభివృద్ధి చెందింది. ఈరోజు ఆ రోడ్లు కూడా మీ ప్రభుత్వం హయాంలో వేశారు. ఎక్కడైనా చూస్తున్న డ్రైన్ అయినా ఇవన్నీ కూడా మీ ప్రభుత్వంలోనే కట్టారు. కానీ ఈరోజు మీరు చూడండి, ఈ 5 సంవత్సరాలు వీళ్ళు కాలనీలు ఏర్పాటు చేస్తారు, కానీ కాలనీలోని ఇవ్వాల్సిన రోడ్ అయినా, డ్రైన్ అయినా కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రజలు తెలియజేసుకున్నారు. వాళ్ళు ఓన్లీ మమ్మల్ని కోరేది ఏంటంటే, రేపు మేము ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వానికి మేము సహకరిస్తాం, మేము ఉమ్మడి అభ్యర్థులకి మేము ఓటు వేస్తాం, కానీ ఈ స్థానిక సమస్యలు మీరు బాధ్యత తీసుకోమని కూడా వాళ్ళు కోరారు. వాళ్ళందరికీ ఒకే మాట ఇచ్చాం, రేపన్నాడు అధికారంకి వచ్చిన తర్వాత మీకు ఇస్తున్నాం ఈ మాట, ఖచ్చితంగా గ్రామ అభివృద్ధి గురించి చేస్తామని కూడా ప్రజలందరికీ తెలియజేసుకున్నాను.